ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బెండి ఫ్రై చేద్దాం. బెండకాయ ఫ్రై. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, పోపు గింజలు. ఓకేనా? సింపుల్గా ఫ్రై చేద్దాం. దీనికి కాంబినేషన్గా పచ్చి పులుసు చేద్దాం. చూడండి, పోపు గింజలు వేసాం కదా, వేగుతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు మిక్స్ చేద్దాం. వేగనిద్దాం. కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఓకే, వేగినాయి. చాలు, కొంచెం క్రిస్పీగా ఉంటే చాలు, ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? వేగినాయి కదా. పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. నేను గ్యాస్ కొంచెం చిన్నగా చేసి వేస్తున్నాను, లేకపోతే పసుపు మాడినట్టు వాసన వస్తుంది. సో చిన్నగా చేసి వేయించుకుంటున్నాను. చూడండి, వేగినాయి. బెండకాయలు వేసుకుంటున్నాను. ఊరికే ఒకటేసారి కలుపుకొని మనం సిమ్లో పెట్టేసుకున్నాం అనుకో, ఊరికే కలిపే అవసరం లేదు. ఊరికే కలిపినాం అనుకో జిగురు జిగురుగా వస్తుంది కదా. సో ఒక్కసారి కలిపి సిమ్లో పెట్టేసుకుంటే అదే అవుతుంది, అదే మగ్గుతుంది. ఆ తర్వాత సెకండ్ ప్రాసెస్ మనం చూస్తాం. నేను వాటర్ ఏమి వేయను, ఓన్లీ ఆయిల్లోనే చేస్తున్నాను. ఆయిల్ అంటే మరీ ఎక్కువ వేసుకోకండి, గుడ్ హెల్త్ కోసం కూడా ఆలోచించండి. ఓకేనా? నేను సిమ్లో పెట్టి ఒక 5 minutes మగ్గనిద్దాం. ఓకేనా? ఈలోపు బెండకాయ మనకి వేగుతుంది కదా, అప్పటి వరకు మనం చారు కోసం రెడీ చేసుకుందాం. చూడండి, 4 టమాటాలు తీసుకున్నాను. చారు చేస్తాను. బాగా మ్యాష్ చేసుకుందాం. చింతపండు, టమాటో మ్యాష్ చేసుకున్నాను కదా, ఇప్పుడు చింతపండు కూడా మ్యాష్ చేస్తున్నాను. ఇది నా స్టైల్ రసం అంటారు. చూడండి, నేనైతే చింతపండు బాగా పిసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత టమాటా కూడా ఇందులోనే 4 టమాటాలు వేసి బాగా మ్యాష్ చేశాను. ఓకేనా? ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా చేయకుండా మీరు ట్రై చేయండి. ఇందులోనే వేసి టమాటా పీసులు
ఇలాగే చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 వేసుకుంటున్నాం. ఓకేనా. ఓకే, ఇది కూడా వేసి తీసుకు ఇప్పుడు దీన్ని మనం కొంచెం సేపు పొంగొచ్చే వరకు లైట్గా కొద్దిగా మరగనిద్దాం పొయ్యి మీద పెట్టి. ఒకవేళ మీకు మరగనివ్వడం అవసరం లేదు అని అనుకుంటే డైరెక్ట్ పోపు వేసుకొని అలా కూడా వాడుకోవచ్చు. చల్లదనంగా ఇలా మగ్గించుకోవాలనుకుంటే ఇలా మగ్గించండి. ఓకేనా. ఇది పొంగొచ్చే వరకు మనం దీన్ని పొయ్యి మీద పెట్టి పొంగొచ్చే వరకు మగ్గన చేద్దాం. పొంగొచ్చే వరకు కొంచెం లైట్గా మసాలనిద్దాం. ఓకే, ఇక్కడ అది అవుతుంది కదా. ఇప్పుడు మన బెండి ఫ్రై ఇంతసేపు దాకా మనం కలపలే కదా, సో ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను గ్యాస్ సిమ్లోనే పెట్టాను చూడండి. ఓకేనా. పెద్ద మంట పెట్టుకొని ఎలా పడితే అలా కలిపితే ఎక్కువ జిగురు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకుందాం. ఓకే, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, అందులో 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను కారం పొడి. ఓకేనా. నేను అసలు సాల్ట్ వేసుకోలేదు, సో 1 టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా చిటికెడంతా వేస్తున్నాను. ఇంకొకటి ఎవరెస్ట్ది, మనం ఏ ఫ్రై చేసుకున్నా, ఏ కర్రీ చేసుకున్నా ఇది అన్నిటికీ పనికొస్తుంది. ఓకేనా. కొద్దిగా లైట్గా వెజిటేబుల్ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు కలుపుతున్నాను. మనం అన్ని స్పైసెస్ వేసాం కదా, సో మూత పెట్టక్కర్లేదు. ఇలాగే కొంచెం సేపు ఉంచుదాం. ఎందుకంటే కారం అవన్నీ వేసాం కదా, ఘాటు ఏమైనా ఉంటే స్పైసెస్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఓకేనా. సిమ్లో పెట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు చారు లైట్గా పొంగొచ్చింది కదా, కొద్దిగా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, సో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. ఓకే, 1 స్పూన్ సాల్ట్, వేసుకున్నాం కదా. కొంచెం మసాలానిచ్చిన తర్వాత మనం దీన్ని పోపు వేసుకున్నాం. ఓకేనా. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా వాటర్ కంటెన్స్ తక్కువైంది కదా, వేసుకుందాం మనం వాటర్. ఓకేనా. ఫస్ట్ అయితే దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాం. ఓకే, చూడండి, మనం కలపకుండా చెప్పాను కదా, ఇలాగే వదిలేస్తా, అంటుకోకుండా మాడకుండా పర్ఫెక్ట్గా మన బెండి ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, చూడండి, మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, చారుకైతే నేను సరిపోయేంత వాటర్ వేసాను, మరిగింది, సరిపోయేంత వాటర్ వేసాను. ఇప్పుడు నేను చారుకి పోపు వేసుకుంటాను. ఓకేనా. పోపు వేద్దాం. ఫినిషింగ్కి వచ్చేసింది, సో పోపు వేసుకునే వరకు
ఓకేనా. చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, అదే పోపు వేయడానికి కోసం. ఓకేనా. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, సో ఇంకొక స్పూన్ ఎక్కువ వేస్తాను, 1.5 పోపు వేసాను. ఓన్లీ జీలకర్ర ఆవాలు మాత్రమే, ఇంకా అంతే, ఏమేయను. చూడండి, ఇవి తీసుకున్నాను కదా, జీలకర్ర ఆవాలు వేసాను, వెల్లుల్లిపాయ కచ్చాపచ్చ, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. వెల్లుల్లిపాయ వేసాను కదా, వెల్లుల్లిపాయ వేసాను కదా. షేక్ చేద్దాం. కొద్దిగా చిటికెడంత ఇంగు వేసుకుందాం. ఓకే, ఇంగు వేస్తే స్మెల్లే వేరు కదా. సో పోపు అయిపోయింది. ఇక్కడ మనకి చారు కూడా మరిగిపోయింది. మనం పోపు వేసేసుకుందాం. ఓకేనా. పోపు వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పోపు వేసేసాను. ఓకేనా, చాలా రెడీ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. దీనికి కాంబినేషన్ బెండి ఫ్రై అన్నమాట. చూడండి, వేడిగా బెండి ఫ్రై. ఇప్పుడు మనం కర్రీ అయితే అయిపోయింది కదా. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే కొత్తిమీర చాలా మంచిది. ఓకేనా, అలానే ఎక్కువ వేయకండి. చారు కూడా బంద్ చేస్తాను. నేను ఇంతకు ముందుకే చూసాను. సో మనకి సాల్ట్ అనేది సరిపోయింది. చూసాను నేను ఇంతకు ముందుకే. ఓకేనా. ఓకే, చాలా అయిపోయింది. ఓకే, బెండకాయ ఫ్రై, టమాటో చారు. గ్యాస్ ఆఫ్ చేద్దాం. సో ఫినిష్డ్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.